కాశీకి వెళ్ళి వచ్చిన వారు వారి యాత్ర పరిపూర్ణం కావాలంటే ఈ పూజనైతే ఖచ్చితంగా చేయాలి. నల్ల మినుములతో వడలు చేసి నల్లటి సునకాన్ని కాలభైరవ స్వరూపంగా భావించి వడలమాల పూలమాల ఆ కాలభైరవ స్వరూపానికి వేసి పూజ చేయాలి. మన స్తోమతకు తగ్గట్టు బంధుమిత్రులకు కానీ లేదా యాచకులకు కానీ భోజనం పెట్టాలి. ఈ పూజకైతే మా పక్కింట్లో ఉన్న శిరీష ఆంటీ వాళ్ళ ఫ్యామిలీ, రాజు సార్ మిస్సెస్ సుగుణక్క వాళ్ళ పాప దీప్తి హెల్ప్ చేశారు. నాతో పాటు మా అపార్ట్మెంట్లో మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ రాజు సార్ వాళ్ళ ఫ్యామిలీ కూడా మహాకుంభమేళకు వెళ్ళి పక్కనే ఉన్న కాశీకి కూడా వెళ్ళి వచ్చాం కాబట్టి నల్లటి సునకాన్ని కాలభైరవ స్వరూపంగా భావించి పూజ చేసి రాజు సార్ వాళ్ళ పాప దీప్తి నేను నెల్లూరు రోడ్ సైడ్ ఉన్నటువంటి యాచకులకు భోజనం సమర్పించి రావడం జరిగింది. ఈ రీల్ని అయితే కాశీకి వెళ్ళాలి అనుకున్న వారికి లేదా వెళ్ళి వచ్చిన వారికి షేర్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ కంటెంట్స్ కోసం వెంటనే మన ఛానల్ను ఫాలో చేయండి. ఓం నమ శివాయ.